పెద్దిగాడు సిల్వర్ స్క్రీన్ ను ఢీ కొట్టబోతున్నాడు. బాక్స్ ఆఫీస్ తో కుస్తీ ఆడేందుకు రెడీ అయిపోయాడు. ఇంకో పక్క ఫ్యాన్స్ కూడా రెడీ అయిపోయారు. పెద్ది విశ్వరూపాన్ని వెండితెరపై విట్నెస్ చేయాలని ఫ్యాన్స్ ఉవ్విల్లూరుతున్నారు. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా 4DX లాంటి డైమెన్షన్ వర్షన్లో పెద్దిని చూడాలని అనుకుంటున్నారు. అయితే ఈ ఫార్మాట్లో సినిమా చూద్దామని అనుకున్న వారికి ఇప్పుడు తీవ్ర నిరాశ ఎదురైంది. పెద్ది మూవీ దాదాపు అన్ని వెర్షన్స్లో రిలీజ్ అవుతుందని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఐమాక్స్, డాల్బీ సినిమా, 4DX, ఎపిక్, డిబాక్స్, PCX, ICE, HDR, బార్కో, లేజర్ ఇలా అన్ని ఫార్మాట్స్లో పెద్ది మూవీ రిలీజ్ అవుతుందని మేకర్స్ చెప్పారు. మేకర్స్ చెప్పినట్టే హైదరాబాద్లో ఉన్న ఈ స్క్రీన్స్లలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే అందులో 4DX లేకపోవడంతో ఈ ఫార్మాట్లో పెద్దిని చూడాలనుకున్న ఫిలిం లవర్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. తమ నిరాశను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక 4DX అనేది సినిమా థియేటర్స్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే ఒక అత్యాధునిక టెక్నాలజీ. సాధారణ థియేటర్స్లో మనం సినిమాను కేవలం స్క్రీన్పై చూసి స్పీకర్ల ద్వారా వింటాం. ఇది 2D లేదా 3D అంటారు. కానీ 4DX థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు స్క్రీన్పై జరిగే యాక్షన్ను మనం నిజంగా అనుభవించవచ్చు. సినిమాలో కార్ చేసింగ్ సీన్ ఉన్నా, హీరో ఫైట్ చేస్తున్నా లేదా భూకంపం వచ్చినా దానికి తగ్గట్టుగా థియేటర్లోని సీట్లు ముందుకు, వెనక్కు, పైకి, కిందకు కదులుతాయి. హీరోకి తగిలే దెబ్బల వైబ్రేషన్ కూడా మనం సీటు వెనక భాగంలో ఫీల్ అవ్వచ్చు. అంతేకాదు, సినిమాలోని సీన్లకు అనుగుణంగా థియేటర్ లోపల ప్రత్యేక ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తారు. స్క్రీన్పై తుఫాను లేదా వేగంగా ప్రయాణించే సీన్లు వస్తే మీ ముఖంపైకి గాలి వస్తుంది. సినిమాలో వర్షం పడితే లేదా నీటి సీన్లు వస్తే మీపై లైట్గా నీటి చినుకులు పడతాయి. స్క్రీన్పై తోటలు, పువ్వులు లేదా కాఫీ వంటివి చూపించినప్పుడు థియేటర్లో ఆ సువాసన వస్తుంది. హర్రర్ సీన్లు లేదా యాక్షన్ సీన్లలో థియేటర్ లోపల పొగ రావడం, మెరుపులు మెరవడం వంటి ఎఫెక్ట్స్ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. యాక్షన్, అడ్వెంచర్, హర్రర్, యానిమేషన్ సినిమాలను 4DXలో చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. పెద్ది స్పోర్ట్స్ డ్రామా సినిమా కాబట్టి ఈ సినిమా 4DXలో చూడాలని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆ ఫార్మాట్ టికెట్స్ ఇంకా ఓపెన్ కాకపోవడంతో ఇప్పుడు వారు నిరాశ చెందారు.